వరంగల్కు సీఎం రేవంత్ ఇచ్చిన హామీలకు సంబంధించిన మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. వేణు చెప్పండి, వరంగల్కి అయితే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని హామీలు ఇచ్చారు. ఆయన ఎలాంటి హామీలు ఇచ్చారు వేణు? అలాగే దీనికి సంబంధించి ఇటు ప్రజలు ఏమంటున్నారు? సభ మొత్తంగా అటు విపక్షాలపై ఆయన పదునైన బాణాలు వేస్తూ ప్రశ్నిస్తూనే వరంగల్ మహానగర అభివృద్ధి కోసం దిశ నిర్దేశం చేసే విధంగా నిన్న రేవంత్ రెడ్డి హామీల వర్షం కురిపించారు. ఇక హైదరాబాద్ తర్వాత అంతే స్థాయిలో అభివృద్ధి చెందుతున్నట్టు వరంగల్ ను దాదాపు 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లేలా గత 10 ఏళ్ల పాలన ఉంది. ప్రస్తుతం దానికి ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చి దానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటుగా కూడా వరంగల్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి హైదరాబాద్ తర్వాత మరో అంటే వరంగల్ వైపు చూసే విధంగా అభివృద్ధి చేస్తామంటూ కూడా ఆయన చెప్పారు. నిన్న ప్రధానంగా అందులో వరంగల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అదేవిధంగా సంఘం ఏర్పాటు చేసినటువంటి టెక్స్టైల్ పార్క్ సంబంధించి గతంలో దాదాపు 1200 ఎకరాల లోపల ఏర్పాటు చేసిన టెక్స్టైల్ పార్క్ లో ఇప్పటికీ ఒక కైటెక్ సంస్థ తప్ప ఇప్పటి వరకు ఏ సంస్థ రాలేదు. దాదాపు 8 ఏళ్ల కూడా కాలయాపన చేసిన గత ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి దాన్ని పార్క్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా తోడ్పడతామని చెప్తున్నారు. మరోవైపు ఉత్తర తెలంగాణకే తలమానికంగా ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ ఎంతో మంది ఉద్యమకారులను విద్యావేత్తలు అందించిన కాకతీయ యూనివర్సిటీ గతంలో కూడా మనం చూసాం. అక్కడ విద్యార్థుల నిరసనలు, అక్రమ అరెస్టులు, 3rd డిగ్రీ విద్యార్థులపై కూడా ప్రయోగించే పరిస్థితి చూసాం. అట్లాంటి కాకతీయ యూనివర్సిటీని రాజకీయ ఎజెండాగా మార్చి దాన్ని నిర్వీర్యం చేశారు. ఆ కాకతీయ యూనివర్సిటీ లోపల వీసీని మారుస్తాము, అదేవిధంగా పూర్తిగా కాకతీయ యూనివర్సిటీ ప్రక్షాళన చేసి విద్యా కుసుమంగా మరోసారి కాకతీయ యూనివర్సిటీ వెలుగొందేలా చూస్తామంటూ కూడా విద్యాపైన కూడా ఆయన భవిష్యత్ లోపల చేపట్టిన యాక్షన్ ప్లాన్ కూడా వివరించారు. ఇక మరోవైపు వరంగల్ ట్రై సిటీలో ప్రధానంగా డంపింగ్ యార్డ్ సమస్య ఉంది. చెత్త పూర్తిగా ట్రై సిటీ పరిధిలో వేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ అనారోగ్య పాలవుతుంది. దానికి సంబంధించి మడికొండ వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ ను మార్చి ఖమ్మము, వరంగల్ 2 ఉమ్మడి జిల్లాలకు మధ్యలో ఒక నీట్ ఉండేటువంటి ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి ఆ చెత్త ద్వారా కరెంటును ఉత్పత్తి చేసే విధంగా కూడా ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడినటువంటి డంపింగ్ యార్డ్ కూడా ఏర్పాటు చేస్తామంటూ చెప్పారు. ఇక దాంతో పాటుగా వరంగల్ కు ఇటు ఇండస్ట్రీలు రావాలన్నా, ఒకవేళ పెట్టుబడులు రావాలన్నా కూడా ఎయిర్పోర్ట్ అనేది చాలా ప్రధానమైన అంశము. గత 6 సంవత్సరాల నుంచి కూడా గత ప్రభుత్వం అటువంటి కేసీఆర్ పదే మామ్నూరు ఎయిర్పోర్ట్ ను అభివృద్ధి చేస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్ పడుతున్నప్పుడు కూడా ఎన్నో ఆశల పల్లకి లోపల ఊరుగల్ వాసన ఊరించారు. కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సర్వేలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ ఏర్పాటు కోసం అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా తీవ్ర కృషి చేస్తున్నట్టు తెలుస్తుంది. నిన్న ఆయన జనజాతర బహిరంగ సభలో కూడా మామ్నూరు ఎయిర్పోర్ట్ ను భారీ స్థాయి లోపల హంగులతో ఏర్పాటు చేసి ఓరుగల్లు ప్రజల చిరకాల వాంఛ నెరవేరుస్తామంటూ కూడా ఆయన మాట్లాడారు. అంటే అన్ని విధాలుగా అటు విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఇండస్ట్రియల్ సెక్టర్ అభివృద్ధితో పాటుగా కూడా అటు రవాణా సౌకర్యాలు, అదేవిధంగా ట్రై సిటీ పరిధి లోపల ఒక మాస్టర్ ప్లాన్ తీసుకొని పూర్తి స్థాయి లోపల హైదరాబాద్ తలనించేలా కూడా ఈ యొక్క వరంగల్ అభివృద్ధి చేస్తామని చెప్పారు. దాంతో పాటుగా విద్యారంగానికి సంబంధించి కాకతీయ యూనివర్సిటీ గత వైభవాన్ని తీసుకొచ్చే విధంగా కూడా మొత్తంగా వరంగల్ జిల్లాపై కూడా తన ప్రత్యేక శ్రద్ధ ఉందంటూ కూడా చెప్తూనే అదేవిధంగా పూర్తి స్థాయి లోపల ఎంపీ ఎలక్షన్ల తర్వాత దీనికి శ్రీకారం చుడతాము, వరంగల్ లో కూర్చుని మరి పనులన్నీ కూడా చేస్తారంటూ చెప్పడంతో ఒక వరంగల్ పై ఆయన ఒక స్పష్టమైన యాక్షన్ ప్లాన్ తో అభివృద్ధి కోసం అయితే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. దీంతో ఓరుగల్ ప్రజలు కూడా రేవంత్ ఇచ్చినటువంటి హామీలతో సంభ్రమాచరైతే వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. ప్రసన్న, థాంక్యూ వేణు.